నువ్వు ఏ పరిస్థితిలో ఎంత కష్టంలో ఉన్నా ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏం చేస్తుంది? దేవుడు ఏర్పరిచిన మార్గం ప్రకారం నడిచినట్టయితే సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచన ప్రకారం కాదు, నీ తలంపు ప్రకారం కాదు, జనము చెప్పేటువంటి ఇచ్చేటువంటి జ్ఞానం ప్రకారం కాదు, లేకపోతే శాస్త్రజ్ఞం ఇచ్చే జ్ఞానం ప్రకారం కాదు. దేవుడిచ్చే జ్ఞానం ప్రకారం నడిచినప్పుడే నువ్వు అద్భుతాలు అనుభవించగలవు. చెప్పండి ఆమేన్. చూడండి, ఎడారిలో నడుస్తున్నారు, తినడానికి ఆహారం లేదు, డబ్బు ఉంది, కొనుక్కోవడానికి ఎక్కడ సదుపాయాలు లేవు. డబ్బు ఎందుకు? తిండి కావాలి మనకి, ఇప్పుడు ఆహారం. డబ్బు ఆహారాన్ని సృష్టించలేదు ఎడారిలో, కానీ దేవుడే సమస్తానికి సమకూర్చే దేవుడు కాబట్టి ఆకలి దప్పికలు కూడా తీర్చే దేవుడు మన దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఎడారిలో ఏం చేశాడు? మన్నానిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ మన్నాని డబ్బుతో కొనగలవా? మాట్లాడండి. అనేక విషయాలు మనం డబ్బుతో కొనలేం, కానీ మనం ఏమనుకుంటాం? డబ్బు ఉంటే చాలు అనుకుంటాం. ఆర్థికంగా దీవించబడితే అన్ని సమస్యలు తీర్చబడతాడు కాదు. వారికి ఏమీ లోటు లేదు, ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి బంగారము వెండి మొత్తం తీసుకొని బయటకు వచ్చారు వీళ్ళు. కానీ ఎడారిలో కొనుక్కోవాలంటే కొనడానికి ఏమీ లేదు. అన్ని సమస్యలకి డబ్బు జవాబు కాదు, దేవుడే జవాబు.